గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని బీఆర్ఎస్ కొమరవెల్లి మండల అధ్యక్షుడు గీస భిక్షపతి అన్నారు. సకాలంలో సంచులను ఇచ్చి లారీలను అందుబాటులో ఉంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా లేకుండా చేశామన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గీస భిక్షపతి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందన్నారు. సంచుల్లో ధాన్యం నింపి 20 రోజులు గడుస్తున్న లారీలు అందుబాటులో లేవన్నారు. ఫలితంగా సంచులలో నింపిన వడ్లు మొలకెత్తడం, ఎండకు బరువు తగ్గడం వంటివి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్యం, నరసింహులు గౌడ్, గొల్లపల్లి కిష్టయ్య, సిలివేరు సిద్దప్ప, సార్ల కిష్టయ్య, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో కేసీఆర్ గత 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రైతుల వడ్లను ఎక్కడ రైతులకు కష్టం కలగకుండా వెంబడే లారీలు రాకపోతే స్థానికంగా మండల హెడ్ క్వార్టర్లో ఉన్న తహసీల్దార్కి కానీ మరి అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ లారీలు రోడ్డు పంట పోయిన లారీలన్నింటినీ ఆపించి ఊర్లలో ఉన్న ట్రాక్టర్లు కానీ లారీలు కానీ అన్నిటిని నింపి కళ్ళాల్లో ఉన్న వడ్లను ఒక్కరోజు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆగకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చూసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కళ్ళాలకు రాగానే పట్టిన వడ్లను ఎమ్మడే సంచులు నింపిన తెల్లారే వడ్లు పోయినాయి. మరి ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతులకు ఎప్పుడు వడ్లు కళ్ళాలప్పుడు ఈ ఒక్కసారే కాకుండా ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా కళ్ళాలప్పుడు కూడా రైతులకు వడ్లు అమ్మడానికి ఇబ్బంది పడుతుంది. వానాకాలంలో కూడా వడ్లు నాని మొలకలు వచ్చినా కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతుల గోస మరి ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఈ ఎండాకాలంలో కూడా వడ్లు పట్టి సంచులు నింపి ఇక్కడ కొమరవెల్లి గ్రామంలో సుమారుగా 20 రోజుల నుండి కూడా రైతులకు బారదానిచ్చి వడ్లు నింపి ఇక్కడ ఉన్నాయి. చుట్టుపక్కల చూస్తే కూడా వెనక అన్ని సంచులు నింపి ఉన్నాయి. ఇప్పటికి కూడా రోజుకు 2 లారీలు వచ్చినా కానీ ఇంకా 10 రోజుల వరకు కూడా వడ్లు ఒడివై కళ్ళాల అట్లాంటి పరిస్థితిలో మరి వచ్చే 25 రోని కార్తీ నుండి వర్షాలు స్టార్ట్ అయితే పట్టిన వడ్లు నింపిన బారదాని సంచుల వడ్లన్నీ కూడా ఖరాబ్ అయ్యి రైతులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ తడిచిన వడ్లు ఆ మిల్లోళ్ళు కొనమని కూడా రైతుల మీదనే బాడెన్ పడుతుంది. కనుక మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రైతుల కళ్ళాల దగ్గర ఉన్న వడ్లను రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కొనుగోలు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.